హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో అందరికీ దీపావళి శుభాకాంక్షలు. సో హ్యావ్ ఏ హ్యాపీ అండ్ సేఫ్ దివాళీ. సో మనం చూసుకోండి, ఎస్ఎస్సి జీడీ ప్రీవియస్ పేపర్స్ పార్ట్ 3కి రావడం జరిగింది. సో ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి. సో చూసుకోండి, మనం 21st క్వశ్చన్కి వచ్చాం. A sum of rupees 800 becomes rupees 956 in 3 years at a certain rate of simple interest. If the rate of interest is increased by 4%, what amount will the same sum becomes in 3 years? ఇన్నండి ఇది. సో చూసుకోండి, 800 రూపీస్ ఉందంట, అది 3 years తర్వాత ఏమైందంట, 956 రూపీస్ అయిందంట. క్లియర్గా చెప్తున్నారు, ఇది సింపుల్ ఇంట్రెస్ట్ అండి. సింపుల్ ఇంట్రెస్ట్ ఎస్ఐ అని చెప్తున్నారు. ఓకే, ఒకవేళ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక 4% ఇంక్రీజ్ అయ్యి ఉంటే అమౌంట్ ఎంత అయ్యి ఉంటుంది అంటున్నారు. అదే సేమ్ అమౌంట్, అదే 800 ఎంత అయ్యి ఉంటుంది 3 years తర్వాత అని అడుగుతున్నారు. మనకి ఇప్పుడు క్లియర్ చూడండి, ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతో మనం కనుక్కోవాల్సిన అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు? ఎందుకంటే 4% ఇంక్రీజ్ చేశారన్నారు కదా, ఆ 4% ఇంక్రీజ్ చేసిన దానికి ఎంతో కనుక్కుంటే సరిపోతుంది. సో 1 yearకి 4% అంటే ఎంత అండి? 1% అంటే ఎంత? 0 0 క్యాన్సిల్ చేస్తే 8 కదా 1%. సో 4% అంటే 4 × 8 32. 3 years కాబట్టి 32 × 3 మొత్తం 96 రూపీస్ ఎక్స్ట్రా అవుతాయి అనమాట. ఈ 4% వల్ల పెరిగేది ఎంత అంటే 96 రూపీస్. సింపుల్, యాడ్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఎంత? 1052 అవుతుంది అనమాట. యాక్చువల్లీ అమౌంట్ మొత్తం 800 ఏమవుతుంది? 1052 అవుతుంది. అంతేగాని మనం ఇక్కడ 800 కాస్త 956 అయింది, అంటే 156 రూపీస్ పెరిగింది. అంటే ఇయర్కి 52 రూపీస్ పెరిగింది. ఆ 52 800లో ఎంత పర్సెంటేజ్ అని చెప్పి మనం ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాల్సిన అవసరం లేదు, ఈ క్వశ్చన్కి లేదు. ఓకే, 800 రూపీస్ 956 అయ్యింది. ఓకే, కానీ 4% ఇంక్రీజ్ చేస్తా అన్నప్పుడు జస్ట్ ఆ 4% వల్ల ఎంత పెరుగుతుందో చూస్తే సరిపోతుంది. ఇక్కడ జరిగిన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకు అవసరం లేదనమాట. ఓకే, సో దాని ప్రకారం 1052 ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ 22nd క్వశ్చన్ మనం చూద్దాం. 1008ని ఏ సింగిల్ డిజిట్ నెంబర్తో డివైడ్ చేస్తే అది ఒక పెర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది అంటున్నారు. సింపుల్ అండి. ఫస్ట్ ఏం చేయాలి, మనం 1008 ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి. 1 + 8 9 కదా, అంటే 9తో డివిజిబుల్ అవుతుందని అర్థమైందా? సో 9ని మనం కామన్ తీసామనుకోండి, 9 1s are 9, మళ్ళీ 9 1s are 9, 9 2s are 18. చూసుకోండి, 9ని ఎందుకు కామన్ తీయగలం? పెర్ఫెక్ట్ స్క్వేర్ అన్నారు కాబట్టి 9 ఈజ్ ఏ పెర్ఫెక్ట్ స్క్వేర్, సో ప్రాబ్లం లేదు. సో 9 × 112 అంటే ఏంటి? 16 × 7 కింద రాసుకోవచ్చా? 9 పెర్ఫెక్ట్ స్క్వేరే, 16 పెర్ఫెక్ట్ స్క్వేరే, కానీ మిగిలిపోయింది ఏంటి? 7 మాత్రం మిగిలిపోయింది. సో ఆ 7తో డివైడ్ చేస్తే 9 × 16 మాత్రమే మిగులుతుంది. సో అది పెర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది అని చెప్పచ్చు. సో ఏ సింగిల్ డిజిట్ నెంబర్తో డివైడ్ చేయాలి అన్నారు? 7తో డివైడ్ చేయాలి. సో ఆప్షన్ బి ఆన్సర్ అవుతుంది అని చెప్పచ్చు. నెక్స్ట్ 23rd క్వశ్చన్ మనం చూద్దాం. ఇఫ్ ది కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ ఈస్ రూపీస్ P, ఆఫ్టర్ 2 successive reductions of 20% and 25%, the original price of the article was. చూడండి, 2 successive reductions, 20% తర్వాత 25% ఒరిజినల్ ప్రైస్ మీద తగ్గించిన తర్వాత అప్పుడు P అయిందంట. ఇప్పుడు ఒరిజినల్ ప్రైస్ X అని అనుకోండి. ఓకే, X అని అనుకోవక్కర్లేదు, బట్ X అని అనుకుందాం. అప్పుడు ఏంటి? ఫస్ట్ 20% తగ్గించారు. 20% అంటే 1/5, అంటే 5 మీద ఒకటి తగ్గించారు, అంటే అది 4/5 అయింది. 25% అంటే ఎంత? 1/4, అంటే 4 మీద ఒకటి తగ్గించారు, అంటే ఇది 3/4 అయింది. ఈ 2% తగ్గించినప్పుడు ఫైనల్గా P వచ్చిందంట. అలా అయితే ఈ ఒరిజినల్ ప్రైస్ ఎంత అని అడుగుతున్నారండి. సింపుల్, 4 4 క్యాన్సిల్ అయితే ఇక్కడ 3/5 ఉంది. 3/5 అటుపక్క వెళ్తే ఏమవుతుందండి? 5/3 అవుతుంది. 5/3P అంటే 5P/3. ఆప్షన్ సి క్లియర్గా కనిపిస్తుంది మనకి. రైట్. సో ఫస్ట్ ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి 5/5P/3 ఉండేదన్నమాట. తర్వాత 20% తగ్గించారు, తర్వాత 25% తగ్గించారు, అప్పుడు అది ఫైనల్గా P అయిందనమాట. ఓకే, సో నెక్స్ట్ 24th క్వశ్చన్ మనం చూద్దాం. 16 men are able to complete a piece of work in 12 days, working 14 hours a day.
హౌ లాంగ్ విల్ 28 men వర్కింగ్ 12 hours a day టేక్ టు కంప్లీట్ ది వర్క్? ఇది సింపుల్ క్వశ్చన్ అండి. చూడండి, మెన్ M1, డేస్ D1, హవర్స్ H1 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? M2 ఇంటూ D2 ఇంటూ H2 అవుతుంది. ఇవి ఈ మూడింటిని మల్టిప్లికేషన్ చేసినప్పుడు అవి ఈక్వల్గా ఉంటాయి. సింపుల్. అంటే ఫస్ట్ది ఏంటి? 16 men 12 days పడుతుంది, 14 hours. అలాగే నెక్స్ట్ ఏంటి? 28 men 12 hours పడుతుంది, కానీ ఎన్ని డేస్ పడుతుందో తెలియదు, ఎక్స్. సింపుల్. ఇంక క్యాన్సిల్ చేయండి. 12 క్యాన్సిల్ అయింది, 14 1s, 14 2s, 2 1s, 2 8s. అంటే ఎక్స్ ఎంత వచ్చింది? 8 వచ్చింది. సో 8 days. సింపుల్ అండి. ఓకే, ఈ సింపుల్ ఈజీ ఫార్ములా అనేది తెలిసిన, లేదు అంటే మనకు టైమ్ అండ్ వర్క్ కాన్సెప్ట్ అర్థమైనా ఈజీగా మనం ఇలానే సింపుల్గా సాల్వ్ చేసుకోవచ్చు. దీనికి సింపుల్గా నేను ఒకటి చెప్తా చూడండి. ఇప్పుడు 15 men 8 daysలో పని చేస్తున్నారు అన్న, 8 members 15 daysలో చేస్తున్నారన్న ఒకటే అవుతుంది. అంటే మనం జస్ట్ ఈ నెంబర్స్ని రివర్స్ చేసుకున్నప్పుడు అది సేమ్ అవుతుంది. 15 men అయితే 8 daysలో చేస్తారు, అది 8 men అయితే 15 daysలో చేస్తారు. సో సింపుల్గా అలా మనం చూసుకున్న 16 ఉంది, ఇక్కడ 12 ఉంది, ఇక్కడ 14 ఉంది, ఇక్కడ 28 ఉంది, ఇక్కడ 12 ఉంది, ఇంకో నెంబర్ ఉండాలి. 12కి సరిపోయింది. ఇది డేసా హవర్స్ అవన్నీ అనవసరం మనకి. ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి. అండ్ ఇక్కడ 14 1s 14 2s అయింది, ఈ 2 1s 2 8s అయింది. సో ఆ 8 అనేది ఇక్కడ మిస్ అయ్యింది. సో 8 ఉంటుంది డేస్. ఓకే, అది మనం అర్థం చేసుకోవాలి. కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే మనం ఇక్కడ ఫార్ములా వేయాల్సిన అవసరం కూడా లేదండి. క్లియర్గా క్వశ్చన్ని చూసి ఆన్సర్ చేయగలుగుతాం అనమాట. సో నెక్స్ట్ 25th క్వశ్చన్ మనం చూద్దాం. ఎ ఫ్రూట్ మర్చెంట్ మేక్స్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 25% సెల్లింగ్ మ్యాంగోస్ అట్ ఏ సర్టెన్ ప్రైస్. సో ఏదో ఒక ప్రైస్కి అమ్మినప్పుడు అతనికి 25% ప్రాఫిట్ వస్తుందంటండి. సో ఇది ఒరిజినల్ ప్రైస్ అనుకోండి, ఇది కొన్న ప్రైస్ అనుకోండి, ఇంకో ఎంతో ప్రైస్కి అమ్మాడు, అప్పుడు 25% ప్రాఫిట్ వస్తుంది. ఇఫ్ హీ చార్జెస్ ₹1 more ఆన్ ఈచ్ మ్యాంగో, హీ వుడ్ గెయిన్ 50%. ఒకవేళ అతను ₹1 గనక పెంచుంటే, ఆ మ్యాంగో మీద 1 more అన్నారు, ఇంకొక ₹1 గనక అందు మీద పెంచుంటే, అంటే ఆల్రెడీ అమ్ముతున్నారా, ఆ రేటు మీద ఇంకొక ₹1 ఒక్కొక్క మ్యాంగోకి పెంచుంటే అప్పుడు ఏమయ్యేదంట? 50% టోటల్ గెయిన్ అయ్యేదంట. టోటల్ గెయిన్ 50% అయ్యేదంట. అంటే దీంతో కంపేర్ చేసుకుంటే ఎంత అవుతుంది? 25% ఇంకా ఎక్స్ట్రా వచ్చేది. దేనివల్ల? ₹1 పెరగడం వల్ల 25% వచ్చేది. చూడండి, ఇప్పుడు క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, మనం ఈ ₹1 ఒక్కొక్క మ్యాంగో మీద పెరగడం వల్ల 25% అనేది ప్రాఫిట్ వస్తుంది. సో క్లియర్గా మనకు అర్థమైపోతుంది. ఏంటి అర్థమవుతుంది? ₹1 పెరిగితే 25% అంటే ₹1 25% ఈక్వల్ అవుతుంది. సో టోటల్ 100% ₹4కి ఈక్వల్ అవుతుంది. అంటే ఆ మ్యాంగో కాస్ట్ ఎంత అండి? ₹4. ఆ మ్యాంగో కాస్ట్ ఎంత? అతను కొన్నది ₹4కి కొన్నాడు. సో ఇప్పుడు ఏం చేశాడు? ఫస్ట్ 25% ప్రాఫిట్ రావాలంటే అతను అమ్మింది ₹5కి, బట్ అది మనకి మెన్షన్ చేయలేదు. కానీ ఏం మెన్షన్ చేశారు? ₹1 మోర్. అంటే ఈ ₹5 కంటే ₹1 మోర్ అంటే ₹6కి అమ్మినప్పుడు 50% ప్రాఫిట్. అంతేనే, ఇది ఒక 25%, ఇది ఒక 25%, మొత్తం 50% ప్రాఫిట్ వస్తుందా? ₹2 ఎక్కువ అమ్ముతున్నాడు అండి. ₹2 అంటే ఎంత పర్సెంటేజ్? 50%, ₹4లో. సో అలా అయితే ప్రైస్ ఆఫ్ 1 మ్యాంగో అంటున్నాడు ఎంతండి? ₹4. ఎట్ ఫస్ట్ అన్నాడు. ఎట్ ఫస్ట్ స్టార్టింగ్లో ఒక మ్యాంగో ఎంత ప్రైస్ అన్నాడు? ₹4. ఎండింగ్లో ఎంత ప్రైస్ అని అంటే ₹6 అని చెప్పాలి మనం. రైట్. సో నెక్స్ట్ 26th క్వశ్చన్ మనం చూద్దాం. ద వాల్యూ ఆఫ్ 6.5 + 80 డివైడెడ్ బై 40 - 30/7 ఆఫ్ 5 - 1/3. సింపుల్ క్వశ్చన్, రైట్? చూడండి, ఫస్ట్ ఏం చేస్తాం? ఇది చేయొచ్చు, తర్వాత ఏంటి? ఈ బ్రాకెట్లో ఉన్న చేయొచ్చు, తర్వాత ఫైనల్గా ఈ ఆఫ్లో ఉన్న చేయొచ్చు. ఏ చేసినా యాక్చువల్లీ ప్రాబ్లం లేదండి. బోర్డ్ మాస్ రూల్ ప్రకారం మనం చేస్తే సరిపోతుంది. బట్ ఇక్కడ ఏంటి? ఇక్కడ ఇప్పుడు మనం చేసేది ఇప్పుడు ఈ రెండింటికి చేస్తున్నాం. ఇక్కడ మైనస్ ఉంది, ప్లస్ ఉంది, కాబట్టి ప్రాబ్లం లేదు ఇది చేయడంలో. అంతేగాని ఇక్కడ ఆఫ్ అని ఉన్నప్పుడు మనం ఇది చేయకూడదు అనమాట. అప్పుడు మనం క్లియర్గా ఇవ్వాలి. ఫస్ట్ ఏంటి? బోర్డ్ మాస్ రూల్ ప్రకారం వెళ్ళిపోదాం. ఎందుకు కన్ఫ్యూజన్ అంటే చాలామంది కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి ఫస్ట్ బ్రాకెట్, తర్వాత ఆఫ్, తర్వాత డివిజన్, తర్వాత మల్టిప్లికేషన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్. సో ఫస్ట్ బ్రాకెట్లో ఉన్నది మనం సాల్వ్ చేసుకుందాం.
5 minus 1 by 3, 3 5 15 minus 1 14 by 3. ఆఫ్ అంటే ఏంటండి, మల్టిప్లికేషనే కదా, అంటే 30/7 ఇంటూ 14/3. 7 1s 7 2s 3 1s 3 10s 10 into 2 20. సో దీని మొత్తం వాల్యూ ఎంత వచ్చిందండి, 20 వచ్చింది. 80 divided by 40 ఎంతండి, 2. 6.5 అన్నాడు, 6.5 into 2 6 12 plus 1 13/2. సో 13/2 plus 2 minus 20 అంటే minus 18, అంతేనా, సింపుల్. సో 13 2 18s 36/2 ఎంత, 23/2 మైనస్ 23/2. 36లో 13 తీయండి 23, బట్ మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టాం, మైనస్ 23/2 ఆన్సర్ అవుతుంది అని సింపుల్గా చెప్పొచ్చు. రైట్, కొంచెం ఫాస్ట్గా చేయాలంతే, ఏం లేదు. ఇక్కడ ఫస్ట్ బ్రాకెట్లో సాల్వ్ చేసుకుంటాం. ఆఫ్ అంటే ఏం లేదు, మల్టిప్లికేషన్. ఇది సాల్వ్ చేసుకుంటాం, తర్వాత ఇది సాల్వ్ చేస్తాం, తర్వాత ఇది సాల్వ్ చేసుకుంటాం, యాడ్ చేస్తాం సింపుల్గా. ఆ మైనస్లు ప్లస్లు సైన్స్ మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ 27th క్వశ్చన్ మనం చూద్దాం. ఏ ప్లేన్ కెన్ కవర్ 6000 kilometers in 8 hours. If the speed is increased by 250 kilometers per hour, then the time taken by the plane to cover 9000 kilometers is. సింపుల్ అండి, 6000 kilometers 8 hours వెళ్తున్నాడంటే 8తో ఎగ్జాక్ట్ డివిజిబుల్ అవుతుందా, లాస్ట్లో 3 zeros కదా, డివిజిబుల్ అవుతుంది హ్యాపీగా. సో చూడండి, ఫాస్ట్గా డివైడ్ చేశాను. 8 7s 56, 40 ఉంది, 8 5s 40, ఇంకొక 0 అంటే ఏంటి, 750 kilometers per hour స్పీడ్తో ఫస్ట్ వెళ్తుంటే ఆ స్పీడ్ని ఇంకో 250 kilometers per hourతో ఇంక్రీజ్ చేస్తారంటే ఇంకో 250 kilometers per hour అంటే మొత్తం 1000 kilometers per hour వెళ్తున్నారు ఇప్పుడు. అలా అయితే 9000 kilometersకి 1 hourకి 1000 kilometers, 9000 kilometersకి 9 hours, సింపుల్. సో ఆప్షన్ ఏ ఆన్సర్ అవుతుందని క్లియర్గా మనకి అర్థమవుతుంది. రైట్, సో నెక్స్ట్ 28th క్వశ్చన్ మనం చూద్దాం. ద యావరేజ్ ఆఫ్ 1 3 5 7 9 11 సో ఆన్ అప్ టు 25 టర్మ్స్ వరకు ఉంటే యావరేజ్ ఏంటి అంటున్నారు. మనకు క్లియర్గా తెలుసండి ఇప్పుడు ఏంటి, 25 టర్మ్స్ ఉంటాయి. యావరేజ్ ఇక్కడ ఏంటి మనం చెప్పుకున్నాం, ఏం క్లియర్గా చెప్పుకున్నాం, యావరేజెస్ కాన్సెప్ట్ చాలాసార్లు చెప్పుకున్నాం. ఇప్పటికి సేమ్ డిఫరెన్స్ ఉందా, ఎస్ సేమ్ డిఫరెన్స్ ఉంది. 2 2 2 2 కదా పెరుగుతుంది. మొత్తం 25 టర్మ్స్ ఉంటాయి. ఇటు 12 టర్మ్స్ ఇటు 12 టర్మ్స్ తీసేస్తే మధ్యలో ఉన్న టర్మే యావరేజ్ అవుతుంది. సేమ్ డిఫరెన్స్ ఉన్నప్పుడు కరెక్ట్గా మిడిల్ టర్మే ఏమవుతుందని చెప్పుకున్నాం, యావరేజ్ అవుతుంది అని మనం చెప్పుకున్నాం. అంటే ఇదేంటి, ఇది 13th టర్మ్ అనమాట. 13th టర్మే యావరేజ్ అవుతుంది. ఇప్పుడు 13th టర్మ్ ఎలా వస్తుంది, ఓకే, 13th టర్మ్ ఎంత అని అంటే మనకు క్లియర్గా ఒకటి అర్థం అవ్వాలి. ఏంటి, ఇది 1 25 టర్మ్స్ అన్నారు, సో అది 51 అవుతుంది లాస్ట్ది, అవునా. 1 నుంచి 51 మధ్యలో ఉండాలి. బట్ ఇక్కడ ఆప్షన్స్ చూస్తేనే 625 125 50 ఉన్నాయి, మధ్యలో ఉండాలి. అసలు యాక్చువల్లీ ఆప్షన్స్ చూసిన వెంటనే ఇలా టిక్ పెట్టచ్చండి, ఓకే. బట్ ఒకవేళ ఆప్షన్స్ కూడా దగ్గర ఉన్నాయని అనుకుందాం, ఈ 25కి దగ్గరలో ఉన్నాయి అనుకుందాం. సో 13th టర్మ్ అంటే ఎంత, 2n - 1. ఇక్కడ ఏంటి, ఫస్ట్ టర్మ్ ఏంటి 1 కదా, 1 ఎలా వచ్చింది, 2 into 1 - 1. సెకండ్ టర్మ్ ఏంటి 3 కదా, 2 into 2 - 1 అంటే 2n - 1 ఫామ్లో ఉంది. సో 2 into 13 - 1 అంటే 2 13s 26 - 1 25 అని చెప్పొచ్చు, ఓకే. లేదు ఏమైనా చిన్న కన్ఫ్యూజింగ్గా ఉంది అన్న, సింపుల్గా మనం చెప్పాలంటే ఈవెన్ నెంబర్స్తో కంపేర్ చేసుకున్నాం అనుకోండి, ఈజీగా అర్థమైపోద్ది. 13th టర్మ్ కావాలి, అదే ఈవెన్ నెంబర్ అయితే 2 13s 26 ఉంటుంది, కానీ ఒక్కొక్కటి తక్కువ ఉంది కదా అంటే 25 ఉంటుంది, సింపుల్. సో ఇప్పుడు లాస్ట్ టర్మ్ బట్టి కూడా మనం దీన్ని సాల్వ్ చేసుకోవచ్చు, ఓకే. సో లాస్ట్ టర్మ్ బట్టి కూడా మనం సాల్వ్ చేయొచ్చు, అది కూడా మనం చేసుకోవచ్చు అనమాట కావాలనుకుంటే. ఏంటి లాస్ట్ టర్మ్ ఏమవుతుంది, సారీ ఇందాక నేను 51 అని చెప్పినట్టున్నాను. లాస్ట్ టర్మ్ ఏమవుతుందండి, 25 టర్మ్స్ కదా మొత్తం, 2 into 25 50, కానీ ఒకటి తక్కువ ఉండాలి అంటే 49 అవుతుంది అనమాట లాస్ట్ టర్మ్. 1 నుంచి స్టార్ట్ అయ్యి 49 దగ్గర ఎండ్ అవుతుంది. సో దీని యావరేజ్ కావాలంటే ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ తెలిసినప్పుడు 1 + 49/2 చేసినా సరే యావరేజ్ వస్తుంది. 1 + 49 50/2 25. సో అలా కూడా మనం యావరేజ్ తెచ్చుకోవచ్చు అనమాట. ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ తెలిసినప్పుడు ఎప్పుడు సమానమైన డిఫరెన్స్ ఉండాలి, ఇది మాత్రం క్లియర్గా అబ్జర్వ్ చేసుకోండి, ఓకే. సో నెక్స్ట్ 29th క్వశ్చన్ మనం చూద్దాం.
వాల్యూ ఆఫ్ స్క్వేర్ రూట్ ఇచ్చారండి. స్క్వేర్ రూట్ ఎంత ఈజీ అండి. సింపుల్గా చెప్పాలంటే డెసిమల్ పాయింట్ తర్వాత స్క్వేర్ రూట్లో ఎన్ని ఉన్నాయి, 6 ఉన్నాయి డిజిట్స్. బయటకు వచ్చినప్పటికీ 3 డిజిట్స్ వస్తాయి. సింపుల్. ఇది ఫస్ట్ థింగ్. క్లియర్. చూడండి 3 ఎక్కడ ఉన్నాయి, ఓన్లీ ఇందులో మాత్రమే ఉన్నాయి. 441 స్క్వేర్ రూట్ ఎంత, 21. 3 డెసిమల్ పాయింట్స్ డెసిమల్ పాయింట్ తర్వాత 3 డిజిట్స్ ఉండాలి కదా, 1 2. మూడోది లేదు కాబట్టి 0 పెట్టుకున్నాం, డెసిమల్ పాయింట్ పెట్టాం. 0.021 సరిపోయిందా? ఎస్ సరిపోయింది. సో ఆప్షన్ డి ఆన్సర్ అవుతుందని చెప్పొచ్చు. రైట్. సో లాస్ట్ క్వశ్చన్ చూద్దాం మనం ఈ వీడియోకి. ద రేషియో ఆఫ్ కాస్ట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్ ఈస్ 20:25. ద ప్రాఫిట్ పర్సెంట్ ఈస్. చూడండి ఎంత సింపుల్ క్వశ్చన్. చూడండి కాస్ట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్ రేషియో ఇచ్చారు. దీనికి 5 టైమ్స్ అండ్ రేషియోని మనం ఏమైనా చేయొచ్చు కదా, రెండింటిని 5 టైమ్స్ చేద్దాం. అంటే ఇది 100 అయింది, ఇది 125 అయింది. అంటే కాస్ట్ ప్రైస్ 100 అయినప్పుడు సెల్లింగ్ ప్రైస్ 125 అవుతుంది. సింపుల్, క్లియర్గా అర్థమైపోయింది కదా ఎంత, 25% ప్రాఫిట్ అని. ఎందుకంటే 100 మీద ఎందుకు క్యాలిక్యులేట్ చేస్తాం, ఎప్పుడు పర్సెంట్ 100కే కదా క్యాలిక్యులేట్ చేస్తారు. సింపుల్గా అర్థం అవడానికి చెప్పాను అంతే. ఇక్కడ చూసిన వెంటనే కూడా అర్థమైపోద్ది. ఏంటి 20:25 అంటే క్యాన్సిల్ ఎంతవరకు క్యాన్సిల్ అవుతుందో అంతవరకు క్యాన్సిల్ చేసుకోవచ్చు కావాలంటే. 4:5 రేషియో అని అర్థం. అంటే 4 మీద 1 పెరుగుతుంది అంతేనా. 4 మీద 1 ఎక్కువ చేసి అమ్ముతున్నాడు అంటే 25% ప్రాఫిట్ పొందుతున్నాడు. 4 మీద 1 రూపీ ప్రాఫిట్ పొందుతున్నాడు అంటే 25% ప్రాఫిట్ అని సింపుల్గా చెప్పొచ్చు. అంటే ఆప్షన్ ఏ ఆన్సర్ అవుతుంది అనమాట. రైట్. సో ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో తప్పకుండా ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వకపోయి ఉంటే కంపల్సరీగా సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.